మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానము 12వ తారీఖు డిసెంబర్ నెల 2024 సంవత్సరము దేవుడు చేస్తున్న వాగ్దానాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనము. నీ దేవుడైన యెహోవానగు నేను, భయపడకుము, నీకు సహాయము చేసేదను చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. నీ దేవుడైన యెహోవానగు నేను, భయపడకుము, నేనే నీకు సహాయం చేసేవాడను, భయపడవద్దు. ప్రతి విధమైన భయాన్ని విడువు. దేవుడే స్వయముగా తెలియచేస్తున్నటువంటి మాట, దేవుడే స్వయముగా ప్రకటిస్తున్నటువంటి మాట, భయపడవద్దు అని. ప్రియ సహోదరులారా, మీ జీవితంలో ఏవేవైతే కోల్పోయారో, ఏవైతే పోగొట్టుకున్న వాటిని దృష్ట్యా తలంచుకొనుచు కృంగిపోయిన స్థితిలో మీరు బ్రతుకుతూ ఉన్నారో, మేము పోగొట్టుకున్నాము అని చెప్పి పోగొట్టుకున్న వాటి తాలూకా వాటి జ్ఞాపకాలు మిమ్మల్ని కృంగదీస్తూ, బలహీనపరుస్తూ, మిమ్మల్ని వేదన పాలు చేస్తూ ఉన్నాయో, వాటి విషయమై యేసయ్య మీతో మాట్లాడుతున్నటువంటి మాట, భయపడవద్దు, నీకు నేను సహాయం చేస్తాను. ఏవైతే పోగొట్టుకున్నావో వాటిని మరలా సమకూర్చుకోవటానికి, వాటిని మరలా నీవు తిరిగి సంపాదించుకోవటానికి నీకు సహాయం చేస్తాను. నీ కుడి చేతిని పట్టుకుని నడిపిస్తాను. నువ్వు పోగొట్టుకున్నావు కదా, నువ్వు పోగొట్టుకున్నవి నేను నీకు తోడు లేకపోవటాన్ని బట్టి నువ్వు పోగొట్టుకున్నావు. నేను నీ వెంట లేకపోవటాన్ని బట్టి నువ్వు పోగొట్టుకున్నావు. ఇక అయితే ఈసారి అలా కాదు. నేను నీ చేయి పట్టుకుని నిన్ను నడిపిస్తాను. నీ చేయి పట్టుకుని విత్తనాన్ని వేపిస్తాను. నీ చేయి పట్టుకుని ఉద్యోగంలో వైపు నిన్ను నడిపిస్తాను. నీ చేయి పట్టుకుని వ్యాపారం వైపు నిన్ను నడిపిస్తాను. నీకు సహాయం చేస్తాను. నువ్వు ఎలా చేయాలో నీకు నేర్పిస్తానని దేవదేవుడు అంటున్నాడు గనక సహోదరులారా, ఆయన వైపు చూడండి. ఆయనకు చేతినిచ్చి ఆయన చేయి నిన్ను పట్టుకుని నడిపించేటట్లు ఆయన అంగీకారానికి లోబడి ఆయన చిత్తానుసారంగా నడిస్తే నిశ్చయముగా మీ జీవితంలో ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా బ్రతుకుతారు. అట్టి స్థితి, అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించి ఆయన కృపలో భద్రపరిచి నడిపించునుగాక. ఆమె. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఉదయకాలం ముందు ఎందరు బిడ్డలు ఈ మాటలు వినుచున్నారో వారందరి జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చి వారిని సంతోషపరిచి నీ కృపలో బలపరిచి నడిపించి సహాయమును చేయమని యేసయ్య నామం పేరట ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడును ఎల్లప్పుడూ ఆ సన్నిధిలో సదాకాలం తోడై నెమ్మడించి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మిమ్ము దీవించి